అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఎటు చూసినా శ్రీరామనామం. ఎక్కడ విన్నా శ్రీరామనామం. ఈవెన్ వాట్సాప్‌లో గానీ, ఇవన్నీ గూడా ఎటు చూసినా గూడా రామమయం అవుతోంది. అది మంచిదే కదా! అయితే రాముడి గురించి ఇవాళ మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు అందరూ అంటే అది గూడా మనకి తెలుసు. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ జరగబోతోంది. ఇన్ని సంవత్సరాలుగా చేసిన పోరాటానికి చివరికి ఇంత మంచి విజయం మనం సాధించాము. విజయం సాధించడం ఏంటి అనంటే, మన ఇంట్లోకి మనం ప్రవేశించడమే విజయం సాధించడం అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఎందుకంటే అది ఒకప్పుడు రామ జన్మభూమి. కానీ వందల ఏళ్ల పోరాటం తర్వాత చివరికి అది మళ్ళీ రామ జన్మభూమిగా గుర్తించి రామాలయం, రామ మందిరం నిర్మించి అందరూ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు కాబట్టి. అయితే రాముడిని మనం కొత్తగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నిజంగా గమనిస్తే మన జీవితంలో, మన నిత్య జీవితంలో ప్రతి మాట, ప్రతి చోట ఏదో ఒక విధంగా రామాయణంతో, రామాయణంలోని పాత్రలతో, శ్రీరామునితో ముడిపడి ఉన్నాయి. నిన్న ఒక ఫ్రెండ్ నా చిన్నప్పటి ఫ్రెండు, నాకున్న ఏకైక ఫ్రెండ్ కూడాను, అంతకుమించి నాకు స్నేహితులు లేరు. తను పంపింది వాట్సాప్లో ఒక మెసేజ్, లెంగ్తీ మెసేజ్, బట్ చాలా బాగుంది అది. అది వీడియో చేస్తాను అని చెప్పాను. అంటే అందుకోసమే పంపించాను, నువ్వు చేస్తావనే అని అన్నది. ఒకసారి చదువుతాను. నిత్య జీవితంలో రామాయణం మన జీవితంలో ఎంత ప్రధాన పాత్ర వహించింది, అందులోని పాత్రలు మనకి ఎంత డామినేట్ చేస్తుంటాయి మన డైలీ లైఫ్లో అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. మీకు తెలియదని కాదు, గుర్తు చేసుకుందాం. ఎవరు రాశారో తెలియదు కానీ అత్యద్భుతంగా ఉంది, చదవండి. ఇంగ్లీష్ వాడు సెక్యులరిజం వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు, కానీ అంతవరకు రాముడు మన దినవారీ చర్యల్లో మన వెంట నడిచిన దేవుడు. మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు. మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు. ధర్మం పోతపోస్తే రాముడు, ఆదర్శాలు రూపకడితే రాముడు, అందం పోగుపోస్తే రాముడు, ఆనందం నడిస్తే రాముడు. వేదోపనిషత్తులకు అర్థం రాముడు, మంత్రమూర్తి రాముడు, పరబ్రహ్మం రాముడు. లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు. ఎప్పటి త్రేతాయుగ రాముడు, ఎన్ని యుగాలు దొర్లిపోయాయి. అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా రాముడే. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. బొజ్జలో ఇంత పాలు పోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట రామాలాలి మేఘశ్యామలాలి. మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామా. వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామరామ. భరించలేని కష్టానికి పర్యాయపదం రాముడి కష్టం. తండ్రి మాట జవదాటని వాడిని పొగడాలంటే రాముడు. కష్టం గట్టెక్కే తారక మంత్రం శ్రీరామ. విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ రామ రామేతి. అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్ర. వయసుడిన వేళ అనాల్సిన మాట కృష్ణ రామ. తిరుగులేని మాటకు రామబాణం అంటాం. సకల సుఖశాంతుల పాలనకు పర్యాయపదం రామరాజ్యం. ఆదర్శమైన పాలనకు రాముడి పాలన. ఆజానుబాహుడి పోలికకు రాముడు. అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు రాముడు. రాముడు ఎప్పుడూ మంచి బాలుడే. ఆదర్శ దాంపత్యానికి సీతారాములు. గొప్ప కొడుకు రాముడు. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక రామలక్ష్మణులు. గొప్ప విద్యార్థి రాముడు. ఈ సంగతి విశ్వామిత్రులు, వశిష్ఠుల వారు చెప్పారు. మంచి మిత్రుడు రాముడు అని గుహుడు చెప్పాడు. మంచి స్వామి రాముడు హనుమ చెప్పిన మాట. కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడు. నోరున్నందుకు పలకాల్సిన నామం రాముడు. చెవులున్నందుకు వినాల్సిన కథ రాముడు. చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు. జన్మ తరించడానికి రాముడు రాముడు రాముడు. రామాయణంలో ఉండే పలుకుబడులు చూద్దాం.
మనం గమనించం కానీ భారతీయ భాషలన్నింటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ ప్రతిఫలిస్తూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే. ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే ఏమంటాము? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు అని అంటాం. చెప్పడానికి వీలు కాకపోతే అబ్బో అదొక రామాయణం అంటాం. జవదాటడానికి వీల్లేని ఆదేశం జవదాటడానికి వీలేని ఆదేశం అయితే సుగ్రీవాజ్ఞ లేదా లక్ష్మణరేఖ అని కూడా అంటాం. ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే అదొక పుష్పక విమానం అంటాం. పుష్పక విమానం మనకి లాస్ట్లో రామాయణంలో కనిపిస్తుంది. అదెక్కే కదా వీళ్ళందరూ కూడా అయోధ్యకు బయలుదేరారు. కబళించే చేతులు చేష్టలు ఉంటే కబంధహస్తాలు అంటాము. వికారంగా ఉంటే శూర్పణఖ, చూసి రమ్మంటే కాల్చి రావడం అని అంటాం హనుమాన్ దృష్టిలో పెట్టుకుని. పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడి అడుగులు అంటాం. మెలకువ లేని నిద్ర, ఎవరైనా గాఢంగా నిద్రపోతే కుంభకర్ణుడి నిద్ర అంటాం. పెద్ద ఇల్లు అంటే లంకంత ఇల్లు అంటాం. ఎంగిల్ చేసి పెడితే శబరిలాగా అంటాం. ఆడవారి గురించి అసలు ఆలోచనే లేకపోతే ఋష్యశృంగుడు అంటాం. అల్లరి మూకలకు నిలయం కిష్కింధ లేదా వానర మూక అని కూడా అంటాం. విషమ పరీక్షలన్నీ మనకు రోజు ఉంటే అప్పుడేమంటాం? అగ్ని పరీక్ష అంటాం. అది సీతమ్మ వారికి ఆవిడే విధించుకున్న అగ్ని పరీక్ష. పితూరీలు చెప్పేవాళ్ళందరూ మందరలే. సాయం చేసినప్పుడు ఉడతా భక్తి అంటాం. కార్యాన్ని సాధించినప్పుడు హనుమయుక్తి అంటాం. గొడవకు దిగేవాళ్ల పేరు లంకిణి అంటాం. యుద్ధం అంటే రామరావణే యుద్ధమే. ఎప్పటికీ రగులుతూ ఉండేవాటిని రావణ కాష్టాలు అంటాం. కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది అని అంటాం. అదొక విచిత్రమైన పదప్రయోగం. సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగు నేల మీద ఉండవు. చూద్దాం. బహుశా ఒక ఊళ్ళో తిండి తిని ఉంటారు, ఒక ఊళ్ళో పడుకొని ఉంటారు, ఒక ఊళ్ళో బట్టలు ఉతుక్కుని ఉంటారు, ఒక ఊళ్ళో నీళ్లు తాగి ఉంటారు. ఇక చూస్తే ఒంటిమిట్టది ఒక కథ, భద్రాదిది ఒక కథ. అసలు రామాయణమే మన కథ. అది రాస్తే రామాయణం, చెప్తే మహాభారతం. రామాలయం లేని గ్రామం లేదు అంటే అతిశయోక్తి కాదు. ముందుగా శ్రీరామనామం రాయని పద్దు ఉత్తరం ఉండేవే కాదు. ఉత్తర భారతంలో హలో పలకరింపు రామ్ రామ్. దోస్తులు విడిపోయారు అనుకోవాలన్నా నీకు నాకు రామ్ రామ్. అందుకే ఇప్పటి దక్షిణాసియా దేశాలు ఇస్లాం బౌద్ధ మతాలను ఆచరించిన వారి దైనందిక జీవిత విధానాల్లో రామాయణం ఎంతగా పెనవేసుకుపోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు. రామాయణ కథలు మనకంటే చక్కగా ముస్లిం మెజారిటీ దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పక్కర్లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకి శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది అంటారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో బహుశా ఇక ముందు మనందరం కూడా హలో అనే మాటకు బదులు జై శ్రీరామ్ అనే రోజు కూడా వస్తుందేమో. రావాలని కోరుకుందాం. రామనామం కంటే మించింది ఏదీ లేదు కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇది ఎవరైతే క్రియేట్ చేసి వాట్సాప్లో పంపించారో వారికి శతకోటి వందనాలు. రాముణ్ణి ఇంతగా వాళ్ళు మన జీవితాల్లో ఎక్కడెక్కడ ఉన్నాడో, ఎక్కడెక్కడ రామాయణ ప్రభావం ఉందో ప్రతిదీ కూడా వెతికి పట్టుకుని చక్కగా ఒక పెద్ద మెసేజ్ తయారు చేసి పంపించినందుకు, అలాగే నాకు ఇది పంపించినందుకు, ఈ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేసినందుకు మా ఫ్రెండ్ పద్మ కూడా చాలా చాలా థ్యాంక్స్ పద్మ. జై శ్రీరామ్.